ఆనంది జ్యోతి వాళ్ళ ఇంటికి పింకీని తీసుకువచ్చి జరిగిందంతా కూడా చెప్పేలా చేస్తుంది. ఇక పింకీ అయితే అంతా కూడా చెప్పేస్తుంది. ఇక పింకీ అయితే జీవన గురించి మొత్తం నిజాలు చెప్పేసరికి జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇదంతా తెలిసి ఇందు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇందమ్మ అయితే వసే పింకీ అంత పని చేసావా, ఇప్పుడు మా జీవనాన్ని అందరి ముందు బ్యాట్ చేసేసావు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పింకీ వెళ్ళిపోగానే ఆనంది అయితే జ్యోతమ్మ ఎప్పటికైనా సరే మీరు నన్ను అర్థం చేసుకున్నారు కదా, ఎప్పటికైనా సరే నన్ను క్షమించానని ఒక్క మాట అను జ్యోతమ్మ అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అది వినగానే జ్యోతి అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది 2 చేతులు పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. కుట్టి, ఎన్నాళ్ళు మేము నిన్ను అపార్థం చేసుకున్నాం, నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించు, నువ్వు ఏమనుకో కుట్టి, మమ్మల్ని ఎలా క్షమిస్తావు కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే జ్యోతమ్మ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, అది చాలు జ్యోతమ్మ, నా తప్పు లేదని నేను నిరూపించుకున్నాను, అది చాలు అని చెప్పి అంటుంది. దాంతో జ్యోతి అయితే మేము నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నాం అవన్నీ భరించి నువ్వు ఇలా ఉన్నావు, అయినా మా మీద నీకు ప్రేమ పోలేదు, అభిమానం పోలేదు, మా మీద నీకు ఇంకా అభిమానం అలానే ఉంది, ఎప్పుడు కూడా అలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. ఇక సూర్య అయితే కుట్టి, నిన్ను ఎన్ని మాటలు అన్నామో అవన్నీ గుర్తు తెచ్చుకుంటే తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది కుట్టి, నిన్ను ఎన్నేసి మాటలు అన్నాము అవన్నీ కూడా నువ్వు భరించి కూడా మమ్మల్ని నువ్వు మర్చిపోకుండా నీ తప్పు లేదని నిరూపించుకున్నావు, అందుకే నువ్వు చాలా గ్రేట్ కుట్టి అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక జ్యోతి మాత్రం ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను అని చెప్పి చాలా బాధపడుతూ ఆనందిని దగ్గరకు తీసుకుని సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.